దేవుడు ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం గారు ఒక పట్టణం కోసం ఎదురు చూస్తున్నారంట. ఏం పట్టణము? మనం ఎదురు చూపులు ఎప్పుడు ఎదురు చూస్తాము? దేనికోసం ఎదురు చూస్తాం మనం ఎదురు చూపులు కొన్ని విషయాల్లో ఎదురు చూస్తాం. ఏ విషయంలో? బస్ స్టాండ్ దగ్గర నిలబడినాం అనుకోండి కదా, బస్ కోసం ఏం చేస్తాము? అది ఇంకా చూస్తూనే ఉంటాం. అది మనకు వస్తుందా అంటే కొన్నిసార్లు రాదు కదా. పెళ్ళిళ్ళలో కూడా పెళ్ళి అబ్బాయి కూర్చుంటాడు కదా, వచ్చిన తర్వాత ఎవరి కోసం ఎదురు చూస్తాం? ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు లేదు, ఇంకేం చేయాలా? ఎందుకు ఆమె కోసం ఎదురు చూస్తామంటే తొందరగా అదేదో పెళ్ళి చేసేసి తర్వాత మన కార్యక్రమము తినేసి బాగా ఇంకా సంతోషించి రావాలని ఎదురు చూస్తాం కదా. కొన్ని విషయాల్లో జాబ్ విషయంలో కూడా ఏం చేస్తారంటే, బాగా చదువుకున్న కొంతమంది ఏం చేస్తారంటే జాబ్ కోసం ఎదురు చూపులు కదా. ఎప్పుడైనా న్యూస్ పేపర్లో కూడా చూసినప్పుడు పేపర్లో ఉంటుంది,